హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చలో రెడీ అయ్యాయి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసంకి ఇలా ప్రిపేర్ చేసిన 5 ఆలుగడ్డలను తీసుకొని వాటిని ఉడికించుకున్న తర్వాత వాటిపైన ఉన్న పొట్టును తీసి మొత్తం తురుముకునే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేటు సహాయంతో మనం ఆలుగడ్డలని తురుముకోవాలి. మొత్తం ఇక్కడ చూడండి, నేను మొత్తం అయితే 5 ఆలుగడ్డలను తురిమిన తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర వేస్తున్నా. మీకు పిల్లల కోసం చేస్తున్నాము కాబట్టి ఇందులో పచ్చిమిర్చి తక్కువగానే వేసుకోవాలి. చిల్లీ పీప్స్ ఆర్గానిక్ పిజ్జా బర్గర్లో యూజ్ చేసేవి వేసుకుంటున్నా. ఒక స్పూన్, 2 స్పూన్లు 2 కలిసి. ఇంకా తర్వాత రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉండలు లేకుండా చూసుకోవాలి. మొత్తం ఆలుగడ్డలని ఇలా ఉంటేనే, ఉండలు లేకుండా ఉంటేనే మంచిగా వస్తున్నాయి స్నాక్స్. ఒకసారి ఇలా ఆలుగడ్డలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఈ మొక్కజొన్న పిండి వేయడం వల్ల ఆలుగడ్డలు మొత్తం స్టిక్గా అవుతాయి. ప్యాటర్న్ మనం చపాతీల పిండి ఎలా ఉంటుందో అలాగా వస్తుంది. ఇందులో బియ్యం పిండి కూడా వేసుకునవచ్చు. ఎవరితోటైనా కార్న్ఫ్లవర్ లేకుంటే బియ్యం పిండితోటి కూడా చేయవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో శనగపిండి కూడా 2 టేబుల్ స్పూన్లు కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి ఆ శనగపిండిని కూడా ఆలుగడ్డలకు మొత్తం పట్టేలా చూసి కలిపిన తర్వాత చేతికి ఆయిల్ అంటించుకొని ఏ షేప్లో అయినా చేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ ఓవల్ షేప్లో మొత్తం చేసి పెట్టిన. మొత్తం అయితే రెడీ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో, చాలా స్మూత్గా వచ్చినాయి. మనం బయట హోటల్లో, రెస్టారెంట్లో పిల్లలకి ఆలుగడ్డల స్నాక్స్లు ఇలా కూడా చేసి ఉంటాయి. అలాగనే నేను ఇక్కడ ట్రై చేసిన, చాలా బాగా వచ్చినాయి. 4-5 ఆలుగడ్డలతోటే తొందరగానే ప్రిపేర్ చేయవచ్చు. ఇక ఇప్పుడు కడాయి ఉంచుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడి కాకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. ఇవి స్టవ్ మీడియంలోనే పెట్టుకొని వేపుకోవాలి. స్లో పెడితే ఈ ఆలుగడ్డలు నూనెని పీల్చుకుంటాయి. ఇంకా ఫాస్ట్ పెడితే కొద్దిగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అందు గురించి మీడియంలోనే పెట్టుకొని, ఆయిల్ మీడియంలోనే వేడిగా ఉండాలి. వేపిన తర్వాత ప్లేట్లోని తీసుకొని మిగతావన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలను రెడీ అయ్యే స్నాక్స్. పిల్లలు స్కూల్ నుంచి ఇంకా ఆడుకొని వచ్చినప్పుడు స్నాక్స్ సాయంత్రం అడుగుతారు కదా, వాళ్ళ కోసంకి వీటినైతే ఆలుగడ్డలు ఉడికించి పెట్టి మనం ఎప్పుడైనా చేసుకునవచ్చు. నేనైతే ఆలుగడ్డలు అయితే ఉడికించి ఉదయం పెట్టిన, సాయంత్రం అయితే స్నాక్స్ రెడీ చేసిన. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ స్నాక్స్ని టమాటా కెచప్, పల్లి చట్నీ, పుదీనా చట్నీ వీటితోటి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా పిల్లలకి పల్లి చట్నీ టమాటా సాస్తో సర్వ్ చేసిన. నెక్స్ట్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.